కదా ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుంది కదా మనకేం తెలుస్తుంది. సాంగ్ రేంజ్ లో పబ్లిసిటీ అయిపోయిందిగా. చిరు అన్న బీట్ లో ఆయుధ పూజ పెట్టినట్లేడు. ఆయుధ పూజ దసరాకు కూడా అట్టే ఉంటది. నెక్స్ట్ వచ్చే 2 కుమ్మేస్తున్నాం అంతేగా. మామూలుగా ఉండదు. కానీ ఈ సాంగ్ ఇంత హైలైట్ అవుతుందని అసలు కళ్ళు కూడా ఊహించలే ఎవరు. స్టేటస్ లో ఈ సాంగ్ పెట్టుకోవడము కొంతమంది లేడీస్ ఇబ్బందిగా పడొచ్చు, కానీ అందరూ ఆ మ్యూజిక్ హ్యాండ్సప్ చేశారబ్బా. మన విజయ్ వాళ్ళ పిల్లలు ఉండే చూసా ఓ రేంజ్ లో వెళ్ళిపోయారు పాపం. ఆ సాంగ్ మన పిల్లలు స్టార్ట్ చేసిన తర్వాత ఓ రేంజ్ లో వెళ్ళిపోయారు. మీరు ఎప్పుడు చేస్తున్నారన్న రీల్? ఎవరున్నారమ్మా, లేడీస్ లేరు కదమ్మా నా కాడ. మీకే లేరంటే ఇంకా అందరూ. విజయ్ లెక్క రాము లెక్క స్మార్ట్ కాదు కదమ్మా మేడం. అమ్మా నువ్వు స్మార్ట్ గా అన్నా, మాకంటే స్మార్ట్ అన్నా నువ్వు అనుకుంటే ఏంటో నువ్వు. విజయ్ మాణిక్యమన్న వచ్చిండు చూడు. విజయ్ అన్నా గుడ్ అన్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. అన్నకేం మంచిగా ఇప్పుడు పుష్కలంగా ఉన్నాడు. అన్న రాయలసీమ వందలన్నా నీకు. నమస్కారం. ఏం ఫంక్షన్ ఊపేస్తారు మీరు? అన్న కాదు అన్న శేఖర్ అన్న, మేము బెంగళూరుకి వచ్చి మేము ఫంక్షన్ ఇప్పుడు మీకు సహకరించడం, నువ్వు రావాలన్నా ఇప్పుడు కర్నూలుకి. 2 days బిఫోరే ఉంటా. ఒక 4-5 రోజులే, 2-3 దినాల ముందే ఉంటా. అదే మరి మన తరపున ఏం చేయాలో అన్ని చేస్తాం. అలా ఓకే అన్న. 99% ఓరకల్ గార్డెన్స్ ఉంటాయి. మంచి లొకేషన్, టాప్ గా ఉంటది. పార్కింగ్ గిరికింగ్ అంతా ఫారెస్ట్. మా ఎమ్మెల్యేనే మొత్తం ఇన్ఛార్జి. మొత్తం మా కర్ణాటక ఫ్యాన్స్ తరపు నుంచి నీకేం హెల్ప్ కావాలో చెప్పు, చేస్తాం. నీ అడుగు చాలా, అంతే చాలు. నీ పాదం పెట్టు కర్నూలులో చాలు. సూపర్. అంతే కదా. అదే అంతే అన్నా. అన్న వితౌట్ పాసులు అన్నా, మనకు వితౌట్ పాసులు గీసులు పనే లేదు. కన్ను చూపు మేరా బెంగళూరు 2 అన్నా. మన త్రిపులార్ బెంగళూరు ఈవెంట్ ఎట్టనో దానికి 2 కావాలి నాది, మన కోరిక. అన్నాను ఆ బెంగళూరు ఈవెంట్ అయితే రాత్రి మొత్తం నిద్రలేట గుర్తుకొస్తుందన్న. మాణిక్యమన్నా ఎక్కడ? హైదరాబాద్ వచ్చావా? లే బెంగళూరులోనే ఉన్నా. షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే ఈ మంత్, ఈ వీక్ లా అక్టోబర్ నుంచి. ఓకే అక్టోబర్. నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళ RRR ఈ 2ని మించింది కర్నూలు ఫంక్షన్ రాష్ట్రం. అంతే, అందుకనే పెట్టినాం జనజాతర అని పెట్టినాం. అంతే, చరిత్రలో నిలిచిపోతుంది. మా శేఖర్ నెక్స్ట్ MP నిలబడతాడు ఆడ ఈ దెబ్బతో. అంతే కదా, అంతే. దెబ్బతో MP నిలబడాలి అంతే. కింద ఎమ్మెల్యే చిరు అన్న. ఏం మనకెందుకు, ఏం నా తెలంగాణ అది పక్కనే, అది జస్ట్ 15 అన్నా. ఎందన్నా కర్నూలుకి నాకు 2 కిలోమీటర్లు. అంతేగా. ఏమంటా ఎప్పుడు ఫంక్షన్ శేఖర్? తెలీదన్నా, ఏదో కొంచెం డిస్కషన్ నడుస్తుందంట, అదే చెప్పిండు అన్న. ఓకే. అటు ఆకాశంలో వస్తేనే అంతేనా? భూలోకంలో వస్తే కష్టం. ఎప్పుడు ఉంటదన్నా? ఉంటది. కార్లో, బైకుల్లో, దాంట్లో తీసుకొచ్చే కాదు, హెలికాప్టర్ దింపితేనే హీరో దిగేది కర్నూలులో. అన్నా లేకుంటే కష్టం. కార్లు అయితే ఏడొస్తాడన్న హీరో స్టేజ్ దగ్గరికి? డైరెక్ట్ దిగాల్సిందే ఆంధ్ర వాళ్ళ, ఈక్వల్ టు ఆంధ్ర వాళ్ళ. స్టేజ్ మహబూబ్నగర్ వచ్చేసి తెలంగాణలో బిగ్గెస్ట్ జిల్లా. ఆ జిల్లాలో తెలంగాణలో బిగ్గెస్ట్ జిల్లా మహబూబ్నగర్. ఎస్పెషల్లీ
ఇదేమంటారు వనపర్తి అండ్ గద్వాల. ఈ 2 జిల్లాలు 90% కాదు 100% మన 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 కర్నూలు కర్నూలు ఉంటాయి. బార్డర్. ఎస్. కర్నూలు బార్డర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చుట్టుముట్టు పల్లెలలో ల్యాండ్ అయిపోతాయి. అన్న మనకి కర్నూలు బళ్ళారి కూడా వచ్చేస్తారన్న. బళ్ళారి దూరం అవుతుంది 150 కిలోమీటర్స్. మనకి రాయచూరు వస్తుంది కదన్న, రాయచూరు 60గా. రాయచూరు దగ్గర వస్తుంది, రాయచూరు వచ్చేస్తుంది. బళ్ళారి వాళ్ళు కూడా దిగుతారు, బసవన్న వాళ్ళు కూడా దాదాపుగా దిగేస్తారు. నీ పక్కలో మెయిన్ నుంచి వాళ్ళు బసవన్న దిగేస్తారు. అసిస్టెంట్ సోను రెడ్డి అనంతుడు. ఓకే అన్నా. రెడ్డి రెడ్డి తెలిసే పరిచయం వస్తుడే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనంతపురం మన నరేంద్ర అన్న కూడా భారీగా దిగుతారు. కడప మళ్ళీ దూరం అవుతుంది. అన్న మనకి కడప కాదు, మనోడు పొద్దుటూరు, మనోడు రెడ్డి. 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది వస్తారు శేఖర్. అన్న లీస్ట్ అన్నది. అన్న మించే ఉంటుందన్నా, మించే అందుకే అన్న వితౌట్ పాస్ అన్నా, వితౌట్ పాస్ అంతే. 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది నా ఎస్టిమేషన్ ఇప్పటి వరకు. ఆంధ్ర వాళ్ళ ఆర్ఆర్ మించిన ఫంక్షన్ చరిత్ర నిలిచిపోతుంది. హీరో ఒక వారం రోజులు బట్టలు చదువుకుండా వచ్చి ఆడ కూర్చోవాల్సిందే. ఇంకా హీరోని కార్ లో తీసుకొచ్చేదంతా కాదు కానీ హీరో హెలికాప్టర్ వస్తేనే పని. అన్నా మనకేమన్నా సోను రెడ్డి అని కర్ణాటకనే అన్నా. ఫుల్ మాట్లాడన్నా. దీంట్లో ఉన్నాడు ఇప్పుడు బళ్ళారి అన్నా. మాణిక్యమన్నా, నేను చందు తమ్ముడినా. హలో ఆయన బ్రో వినిపిస్తా ఉందా? ఎవరది? అన్నా నేను చందు తమ్ముడినా. ఓకే, చందు బళ్ళారి చందు అన్నా. ఓకే 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 తమ్ముడు నువ్వు బళ్ళారి. అన్నా ఇది ఏం లేదన్నా, కొంచెము బెంగళూరులో ఒకటే మన వాళ్ళు అంటే ఈసారి ఎక్కడ చేస్తున్నారు నా, అది కొంచెం ఇన్ఫర్మేషన్ కావాల్సిందే అన్న. ఏమిటికి ఫంక్షన్ బెంగళూరులో లేదు ఈ సతి, ఓన్లీ ఫంక్షన్ కాదన్నా, మూవీనా? మూవీ నాకు తెలిసి చెప్పన్నా. మూవీ వచ్చి ఎక్కడ ప్లాన్ చేస్తాను అంటే ఊర్వశి థియేటర్ అని. అవును, అదే మొన్న అడిగితే నేను నంబర్ పెడతాలే అని చెప్పినా నేను. మన లేదంటే నరేష్ గారు ఊర్వశి థియేటర్ లో పెడతాం. ఇప్పుడు కార్తికేయని పిలిపిస్తాము, రాజమౌళి కొడుకుని. వన్ ఆఫ్ ద పార్ట్నర్. అవును, డిస్ట్రిబ్యూషన్. అవును, 50-50. లోహిత్ సారు అండ్ అతను. అవును. ఇంకేం శేఖర్, ఇప్పటి నుంచే ప్లానింగ్ అయిపో నువ్వు. ఇంక నిద్రపోయే పని లేదు, ఆ రకంగా ముందుకు వెళ్ళిపోతున్నావు అంతే. ఓకే బ్రదర్స్. ఓకే ఓకే, గుడ్ నైట్, బాయ్ శేఖర్. గుడ్ నైట్ అన్నా. అందరికి బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ శేఖర్ అన్న. Energies is developing.